అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణించిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి ల్యాండింగ్ క్లియరెన్స్ రాకపోవడంతో పైలట్ తిరిగి టేకాఫ్ తీసుకున్నాడు. సుమారు 20 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం అనంతరం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో సీఎం సహా 229 మంది ప్రయాణికులుండగా అందరూ క్షేమంగా బయటపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్టుపై వైసీపీ చేస్తున్న వ్యాఖ్యల్ని మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా ఖండించారు. 2016లోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భోగాపురం ఎయిర్పోర్టుకి శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి ఫీజిబిలిటీ నివేదిక సిద్ధం కాగా 80 టీఎంసీల నీటి వినియోగానికి ప్రణాళిక రూపొందించారు. వార్దా వేంగంగా సంగమం దగ్గర 150 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుతో 5,85,000 ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు పలు జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది. తుమ్మిడిహెట్టి అంశంపై సీఎం రేవంత్ రెడ్డి పీఎంఓకు లేఖ రాయగా కేంద్ర జలశక్తి శాఖ అభిప్రాయాన్ని కోరుతూ పీఎంఓ స్పందించింది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అంపోలు జిల్లా జైలుకు చేరుకుని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని కలుస్తారు. ఈ భేటీకి పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతిని మంజూరు చేశారు. జగన్ పర్యటనతో జైలు పరిసరాల్లో భద్రతని కట్టుదిట్టం చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం లింగాలగుట్టలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో రహదారి నిర్మాణం, రోడ్డు విస్తరణ అంశంపై స్థానికులతో ఎమ్మెల్యే చర్చించారు. గ్రామస్తులు తెలిపిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న వైసీపీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్కి వైసీపీ నేతలు స్పందించకపోవడమే వారి ఆరోపణలకు సమాధానమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేపడుతోందని ఆమె స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మరో 10,000 ఉద్యోగాల్ని డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామంటూ వెల్లడించారు. కోనసీమ జిల్లా పి గన్నవరం టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన జరిగింది. గ్రామంలో డ్రైనేజ్ నిర్మిస్తామని నెల రోజుల్లో హామీ ఇచ్చిన నేత మాటను నమ్మొద్దని మరో నేత వ్యాఖ్యానించారు. నెల రోజుల్లో పనులు పూర్తి కావని, అయితే డ్రైనేజ్ నిర్మించిస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి స్పష్టం చేశారు. ఒకే వేదికపై నేతలు తలో మాట మాట్లాడడంతో కార్యకర్తలు, గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. పొగాకు వ్యాపారి కుమారుడి కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ పరారీలో ఉన్నారు. ఈ కేసులో వారికి సహకరించిన 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. తాము ఎవరిని కిడ్నాప్ చేయలేదని, పొగాకు వివాదంలో తమ సిబ్బంది జోక్యం చేసుకున్నారని ముస్తఫా ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని మాజీ ఎమ్మెల్యే అంటున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో పోలీసులు మరో 2 సెక్షన్లు జోడించారు. బిఎన్ఎస్ 109 కింద హత్యాయత్నం, 64(1) కింద అత్యాచారం సెక్షన్లను తాజాగా చేర్చారు. బాధితురాలు ఉదయ్ వాంగ్మూలాల ఆధారంగా కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న ఉదయ్కు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించారు. జీవో 396ని సవాల్ చేస్తూ డాక్యుమెంట్ రైటర్లు దాఖలు చేసిన పిల్పై హైకోర్టు విచారణ చేపట్టింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్ఎస్కేలు అధికారిక విధులు నిర్వహించేందుకు వీల్లేదని, రిజిస్ట్రేషన్ పనులు ప్రభుత్వాధికారులే నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణని 3 వారాలకు వాయిదా వేసింది. గోదావరి వరద నీటితో యానాంలో పులస సీజన్కు తరలించింది. సుమారు కేజీన్నర బరువున్న తొలి పులస 14,500 రూపాయలకు విక్రయించడంతో మత్స్యప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యానాం మార్కెట్లో 14,000కు కొనుగోలు చేసిన పులసను 14,500కు విక్రయించారు. గోదావరికి వరద మరింత పెరిగితే రానున్న రోజుల్లో మరిన్ని పులసలు లభించే అవకాశం ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, రాయలసీమ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. రైతులు, ప్రజలు వాతావరణ హెచ్చరికల్ని ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచించారు. నెల్లూరు జిల్లా జొన్నవాడ కామాక్షి తాయి సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో సహస్ర ఘట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. పెన్నా నది నుంచి తీసుకొచ్చిన 1008 ఘట్టాలతో భోళా శంకరునికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు కరువు నుంచి విముక్తి పొందాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ అధికారులు తెలిపారు.
తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే వీలుంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలుల ప్రభావం కనిపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి వేమనపల్లి మండల సరిహద్దుల్లో ప్రాణహిత నది ఉగ్ర రూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. నదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. చెన్నూరు నియోజకవర్గంలో భారీ వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో మంత్రి జి వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. వరద ప్రభావిత గ్రామాల్లో పరిస్థితులు స్వయంగా పరిశీలించనున్నారు. బాధితులు రైతులకు తక్షణ సాయం అందిస్తామని మంత్రి భరోసా ఇవ్వనున్నారు. సహాయక చర్యల్ని వేగవంతం చేయాలంటూ జిల్లా అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ములుగు జిల్లాలో భారీ వర్షాలతో మేడారం జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. స్నానానికి వెళ్లిన కారు డ్రైవర్ తిమ్మయ్య వరద ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన తిమ్మయ్య నిన్న భక్తులను మేడారానికి తీసుకొచ్చారు. పోలీసులు స్థానికులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలతో చెన్నూరు, జైపూర్, కోటపల్లి మండలాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నక్కలపల్లి దగ్గర లోతువాగు పొంగిపొలడంతో 4 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో జలమయమవగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటిని దాటే ప్రయత్నం చేయొద్దని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు హెచ్చరించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో కురిసిన వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జేవీఆర్ కిస్టారం గనుల్లో 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. అలాగే 90,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు సైతం నిలిచిపోయాయి. గనుల్లో నిలిచిన వర్షపు నీటిని భారీ మోటార్లతో బయటికి పంపేస్తున్నట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు. ఎడతెరిపి లేని భారీ వర్షాలతో సింగరేణి రామగుండం రీజియన్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ గన్లు జలమయమవడంతో రోజుకు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. 2 రోజుల్లో దాదాపు 1,00,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిందని అధికారులు తెలిపారు. వర్షాలు తగ్గితేనే గనుల్లో నీటిని తొలగించి ఉత్పత్తిని తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు జలకళ సంతరించుకోగా వరి నాట్లు వేసిన పంట పొలాలు నీట మునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగితే పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం ఏడులపాడు వద్ద రోళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద నీటి ప్రవాహంలోనే ఎడ్లు, పశువుల కాపర్లు వాగును దాటడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాణాల్ని పణంగా పెట్టి రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. ప్రజలు అలర్ట్గా ఉండి వరద ప్రవాహంలోకి వెళ్లొద్దని సూచించారు. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్లో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వాగులు, కాలువలు పొంగి పొర్లుతూ ఉండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటిని దాటే ప్రయత్నం చేయొద్దని, వాగుల దగ్గరకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు చేరుతుందని తెలిపారు. తుంగభద్ర డ్యాంకి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 14,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా 3,713 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాంలో ప్రస్తుత నీటి మట్టం 1,609 అడుగులుగా నమోదైంది. ప్రస్తుతం 35 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. సీజన్లో తొలిసారిగా 10 గేట్లు ఎత్తిన అధికారులు 81,695 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 91,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతూ ఉండగా ప్రాజెక్టులో 7 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లోని 10 యూనిట్ల ద్వారా 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం 79,403 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా అవుట్ఫ్లో లేదు. జలాశయంలో 824 అడుగుల నీటి మట్టం, 44 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతూ ఉండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 24 గేట్లెత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్న అధికారులు ప్రస్తుత నీటి మట్టం 72 మీటర్లుగా తెలిపారు. భారీ వర్షాలతో తాలిపేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భద్రాచలం దగ్గర గోదావరికి వరద క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 26 అడుగుల నీటి మట్టం నమోదు కాగా 3,72,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
స్నాన ఘట్టాలని తాకుతూ వరద ప్రవహిస్తుండటంతో భక్తులు లోతుకు వెళ్లకుండా గజ ఈతగాలను ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం 10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతూ ఉండగా 67 క్యూసెక్ల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 690 అడుగుల నీటి మట్టం, 1.7 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. గేట్లు ఇంకా తెరవలేదని, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బొగత జలపాతాలు ఉగ్ర రూపం దాల్చాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో జలపాతాలు ప్రమాదకరంగా మారాయి. ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని బొగత జలపాతాల సందర్శనాన్ని అటవీశాఖ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. 14 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తర, మధ్య, తూర్పు భారత రాష్ట్రాలకు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఢిల్లీ షాబాద్ బేరీ ప్రాంతంలో పోలీసులు నేరస్తుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. 2 షూటర్లను అరెస్ట్ చేసి వారి దగ్గర 2 పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఒకరు హిమాన్షు భావు ముఠాకు చెందిన వ్యక్తి కాగా మరొకరు మైనర్గా గుర్తించారు. జోగిందర్ దాబాస్ హత్య కేసుతో పాటు పలు కాల్పుల కుట్రలో వీరికి ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో అంతర్జాతీయ పులుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుమారు 2,000 మంది విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొనగా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ విజేతలకు బహుమతులు అందజేశారు. 5 పులులను ఏడాది పాటు దత్తత తీసుకుంటూ ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ 15 లక్షల చెక్కును జూ అధికారులకు అందించింది. కడప జిల్లా కమలాపురం మండలం ఎర్రగుడిపాడు అంకాలమ్మ ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు ఆలయ తాళాలు పగులగొట్టి 70 తులాల వెండి కిరీటాన్ని అపహరించారు. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగిలుండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో 4 అంతర్జిల్లా బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో పలు బైక్లను చోరీ చేశామని నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. వారి నుంచి 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో పోలోగే యాప్ ద్వారా పరిచయమైన యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడిపై దాడి చేసి అతని ఫోన్ పే ఖాతా నుంచి 90,000 బదిలీ చేసుకున్నాడనే ఆరోపణలున్నాయి. విజయవాడకు చెందిన 3 యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. తిరుపతిలోని బైరాగిపేటలో కుళ్ళిన చికెన్తో బిర్యానీ విక్రయిస్తున్నారని కస్టమర్లు ఆందోళనకు దిగారు. 3 ఏళ్ల చిన్నారికి బిర్యానీ తినిపించడంతో అస్వస్థత పాలైనట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మహిళలు నిలదీశారు. బిర్యానీ హోటల్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గురు పౌర్ణమి సందర్భంగా సత్యసాయి భక్తులు ఘనంగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. సుమారు 10 కిలోమీటర్ల మేర సత్యసాయి చిత్రపటంతో రథాన్ని లాగుతూ భజనలు చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని సత్యసాయి నామస్మరణతో పుట్టపర్తి వీధులను మారుమోగించారు.